అందరికీ నమస్తే. మనము ఇప్పుడు ఎక్కువ ఏదో ఒక చిన్న చిన్న అప్పులు చేస్తూనే ఉంటున్నాం కదా! ఇల్లు కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా, బండి కొనుక్కోవాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా కొంచెమైనా అప్పు లేకుండా పని జరగట్లేదు కదా! అంటే ఒక్కొక్కసారి మరీ కట్టలేకపోతామండి ఆ అప్పుని. ఎంత చిన్న అప్పయినా కూడా ఒక్కొక్కసారి డబ్బులు లేకపోతే కట్టలేం గదా! అప్పుడు మనకి మనసుకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుందనమాట. నిజంగానండి. ఏంటంటే గోవులో సకల దేవతలు ఉంటారంటారు కదా! మన అప్పులు తొందరగా తీరాలి అంటే ఏం చేయాలంటే రెగ్యులర్‌గా కొంచెం ఉప్పు తీసుకొని అరచేతిలో వేసుకొని రోజు ఎళ్లి గోవుకి నాకిస్తే అప్పులు త్వరగా తీరుతాయటండి. అంటే ఏంటంటే ఆవు నాకటం వల్ల మన శరీరంలో ఏమన్నా మన శరీరానికి గానీ, ఏమైనా మన మామూలుగా హస్తరేఖలను బట్టి కూడా కొంత జాతకం మారుతుందంటారు గదా! ఏంటంటే అది నాకటం వల్ల మన చేతిలో ఉన్న ఏమన్నా రాశి ఫలాల్లో దోషాలు గానీ, ఏదైనా కూడా నక్షత్ర దోషాలు గానీ ఏమన్నా ఉంటే పోతాయట. అందువల్ల తొందరగా ఆర్థిక సమస్యలనేవి తగ్గుతాయట. అలాగే అది నాకితేనండి ఇప్పుడు చాలామంది చెప్తారు కదా! డాక్టర్స్ కూడా ఇక్కడ ప్రెస్ చేయండి, థైరాయిడ్ తగ్గుతుంది. ఇక్కడ ప్రెస్ చేయండి, బ్రెయిన్ బావుంటుంది. ఇవన్నీ కొంచెము ప్రెస్సింగ్ పాయింట్స్ చెప్తున్నారు గదా! మనం కూడా చాలామంది చేస్తున్నాం. అలా చేయటం వల్ల ఆవు నాకితేనండి మనలో ఉన్న ఏమైనా అనారోగ్య సమస్యలు గూడా తొందరగా పోతాయట. అంటే ఆరోగ్య సమస్యలు ఏంటంటే అది నాకటం వల్ల ఇంకోటి అది ఏంటంటే మనకున్న దోషాలు అది బయటికెళ్ళి ఏదో దానికి మన ఉన్న ఆరోగ్య సమస్యలు తెలుసుకొని ఔషధ గుణాలున్న ఫుడ్ తింటుందటండి. ఏంటంటే ఆ ఫుడ్ తినటం వల్ల ఆ ఔషధ గుణాలన్నీ పాలల్లో ఉండి మనం నిజంగా ఆవు పాలు గానీ, ఆవు నెయ్యి గానీ మనం తీసుకుంటే బాడీకి ఆరోగ్య సమస్యలన్నీ తగ్గుతాయట. నిజంగా ఆరోగ్య సమస్యలను గూడా ఆవు అలా కాపాడుతుందనమాట. నిజంగా మనకింకా ఆర్థిక సమస్యలు ఇబ్బందిగా పెడుతూ ఉంటే ఏం చేయాలంటే కొంచెం రోజు ఎళ్లి మొక్కజొన్న పొత్తులంటే చాలా ఇష్టమటండి దానికి. ఒక రోజు కొంచెం లేత కండి తీసుకెళ్ళి మరీ ఎక్కువ పెట్టకండే దాని పొట్టకి తేడా చేస్తది గదా! రోజు ఒక కండి తీసుకెళ్ళి దానికి పెడితే కూడా మనకున్న అప్పులన్నీ కూడా తగ్గుతాయట. ఇంకోటి మామూలుగా కొంచెము శనగలని లేదు అంటే కొంచెం పెసలు తింటే కూడా చలవ కదండీ! కొంచెం పెసలు తీసుకెళ్ళి వాటికి తినిపించడం వల్ల కూడా ఏంటంటే మనకున్న అప్పులు తొందరగా తగ్గుతాయట. ఆవుని ఎప్పుడూ కూడా మనము గౌరవించాలి గదా! తల్లి చేసిన మేలు ఎంతుంటదో ఆవు కూడా అంతే మేలు చేస్తదంటండి. బాగా మరీ అప్పులు కూరుకుపోయి మనం చాలా ఇబ్బంది పడుతున్నామంటే రోజు ఆవు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే కూడా మన అప్పులు తొందరగా తగ్గుతాయటండి. అంటే తగ్గటం అంటే తీరుతాయన్నమాట. ఇంకా ఏంటంటే ఆవుకి ఎక్కువ అరటిపండని ఎక్కువ పళ్ళు పెట్టేస్తూ ఉంటారు గదా! కానీ అరటిపండు కంటే కూడా చక్కగా దానికి ఇష్టమైన పచ్చగడ్డి వేయటము, లేదు అంటే గోధుమ రవ్వ, గోధుమ రవ్వ అంటే కూడా ఆవుకి ఇష్టమటండి. ఏదో ఒక పిడికిలు తీసుకెళ్ళి ఆవుకి తినిపించడం వల్ల కూడా మనకు ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయటండి. నిజంగా ఆవు అంత అంటే సకల దేవతలు చేసే పని ఆవులో ఉంటాయి కాబట్టి నిజంగా అంటారు గదండీ! ఆవుకి ఎనకాల పుష్ఠభాగంలో నమస్కరించాలి, లక్ష్మి అక్కడుంటుందని చెప్తారు కదా! కాబట్టి ఆవులో అంత మంచి లక్షణాలుంటాయన్నమాట. ప్రదక్షిణలు చేయటము, ఎనకాల నమస్కరించటము ఇవన్నీ చేస్తే చాలా మంచిదనమాట. ఇంకోటి బాగా అప్పులున్నయి అని జెప్పేసి అనుకుంటే రోజు పొద్దున్నే ఆవుకి నమస్కరించి నిద్రలేస్తే గూడా అప్పులు తొందరగా తగ్గుతాయటండి. నిజంగా బాగా కూరుకుపోయి, బాగా ఇబ్బంది పడటమైనా అప్పు కష్టమేనండి. కొంచెం అప్పులైనా ఇబ్బందే గదా! అడిగేవాళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళు మనల్ని చాలా మాట్లాడతారు గదా! కాబట్టి ఆవుకి సాధ్యమైనంత వరకి మనము మంచి పని ఆవు చుట్టూ ప్రదక్షిణం అని, దానికి మంచి ఫుడ్ ఇవ్వటము, ఇట్లాగా రోజు చేస్తే చాలా మంచిది. ఇంకొక చిన్న పనండి. రోజు కూడా ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేస్తే
అన్ని విధాల చాలా మంచిది. ఏంటంటే ఫైనాన్షియల్‌గా గానీ, మనకి ఆరోగ్యపరంగా గానీ, ఏది అవ్వాలి అన్నా కూడా ఆవు నెయ్యిలో అంత మంచి విశేషమైన లక్షణాలుంటాయన్నమాట. ఇంకోటి ఆవు దీపారాధన చక్కగా చేస్తే శివయ్యకి చాలా ఇష్టమండి. శివయ్య అష్టైశ్వర్యాలు ఇచ్చేవాడు గదండీ! మనం పిలిస్తే ఏదైనా చేయగలిగిన బోళా శంకరుడనమాట. కాబట్టి శివయ్యకి రోజు నేతి దీపారాధన అంటే ఆవు నేతి దీపారాధన చేస్తే కూడా మనకి అన్ని అప్పులు తీరతాయన్నమాట. నిజంగా మన చేత్తో రోజు ఆవుకి ఏది ఇష్టమో ఆ ఫుడ్ పెట్టించడం వల్ల మనకి సకల శుభాలు జరుగుతాయంటే తప్పకుండా చేస్తే మనకి ఇంటిల్లపాది చాలా సంతోషంగా ఉంటాం కదా! నిజంగా ఇది ప్రయత్నం చేసి చూడండండి. అప్పులు ఏమన్నా ఇబ్బంది పడుతూ ఉంటే గనక. నిజంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని. మరొక వీడియోలో కలుద్దామండి.